శ్రీదేవి డ్రామా కంపెనీ బ్రదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఓ మై బ్రదర్ లో ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. ఒకేసారి అమ్మా నాన్నలు కోల్పోయారు. పాపం ఈ పిల్లల పరిస్థితి ఏంటో. అనాథాశ్రమంలో చేర్చడమే. వద్దు బాబాయ్, మమ్మల్ని ఆశ్రమంలో వేసి అనాథల్ని చేయకండి. వీడికి నేనున్నాను, నాకు వీడున్నాడు. వీడిని ఎలాగోలా నేనే చూసుకుంటా. చిన్నతనమే మైపోయే, నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే, కథ కథలకాగే, అందమైన గూడే చెదిరే. అన్నయ్య ఆకలిస్తుంది అన్నయ్య. నువ్వు ఇక్కడే కూర్చో తమ్ముడు, ఇప్పుడే వస్తాను. కష్టం వచ్చినా ఇంకో వైపే, కంటి రెప్పలా కాసే కాపే, కొన్ని గుర్తులేవో మిగిలే, విధి ఎరగదు జాలే, చిన్ని గుండె నాదే పగిలే. అన్నా అంటేనే ఉన్నానంటూనే, చిన్నోడి కోసం నిలబడతావే. అన్నా అంటేనే ఉన్నానంటూనే, చిన్నోడి కోసం కలబడతావే. చిన్నతనమే మైపోయే, నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే, కథ కథలకాగే, అందమైన గూడే చెదిరే. ఎప్పుడు తమ్ముడు గురించే కాదురా, కాస్త నీ గురించి కూడా ఆలోచించుకోరా. వాడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు కదా. వాడు బాగుంటే అంతకన్నా ఇంకేం కావాలన్నా. వాడు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడు నాతోనే ఉంటాడు. అన్నయ్య, అమ్మా నాన్న లేకపోయినా నువ్వెప్పుడు నన్ను తమ్ముడులా కాదు, కన్న బిడ్డలా చూసుకున్నావు. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలన్నయ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. రేపు పెద్దోడా, నువ్వు చక్కగా పెళ్లి చేసుకుంటే మీకంటూ కుటుంబం ఏర్పడుతుందిరా. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని వదినతో సంతోషంగా ఉంటే చూడాలని నాకు కూడా ఉందన్నయ్య. సరే తమ్ముడు, నువ్వెలా అంటే అలా రా. మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ, మరుమల్లే బుక్కలు సిగ్గు సింధూరమాయనే, కలలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతలా మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చేనే. ఏంటి, మా ఆయన జేబులో నుంచి దొంగతనం చేస్తున్నావా? చచ్చా, దొంగతనం కాదు దినా, ఏదో కొంచెం అవసరం తీసుకున్నాను అంతే. నాకు ఇది అలవాటే. నేను ఎప్పుడు అన్నయ్య జేబులోంచి ఇలాగే తీసుకుంటా వదినా. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నేను ఒకదాన్ని ఉన్నాను కదా. ఇక నుంచి నీకు ఏమి కావాలన్నా నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. ఆ డబ్బులు అక్కడ పెట్టు. ఏమే, తమ్ముడు తిన్నాడా? తిన్నాడు లెండి. ఆయన మీ కష్టమంతా ఎప్పటి నుంచో తింటూనే ఉన్నాడుగా. ఏంటే మాటలు? వాడు వింటే బాధపడతాడే. అది సరే గాని, ఇదిగో నీకు గుడ్ న్యూసే. తమ్ముడి పేరు మీద మంచి భూమి కొన్నాను. ఏంటండియా, ఎప్పుడు చూడు తమ్ముడు తమ్ముడు అని. నేనొకదాన్ని ఉన్నాను, మనకంటూ రేపొద్దున పిల్లలు పుడతారు. ఇలా కష్టపడ్డ సొమ్మంతా తమ్ముడికే దారపోస్తా అంటే ఎలా? మనకంటూ ఏముంటుంది చెప్పండి? అయినా ఈ రోజు ఏంటో తేలిపోవాలంతే. మీకు నేను కావాలా, మీ తమ్ముడా? నర్మయ్, నాకు నా తమ్ముడు కంటే ఎవరు ఎక్కువ కాదు. వాడు నా కొడుకే. రేపు మనకి పిల్లలు పుట్టినా వాళ్ళు కూడా నా తమ్ముడు తర్వాతే. ఇంకొకసారి నా తమ్ముడు గురించి ఎక్కువ తక్కువ మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. అన్నయ్య, చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచావు. మనం ఎప్పుడూ కలిసే ఉండాలని నేను అనుకునేవాడిని. కానీ నా వల్ల నీకు వదినికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను మీ మధ్య ఉండకూడదు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అన్నయ్య. నువ్వు వదిన సంతోషంగా ఉండాలన్నయ్య. నిజానికి నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదన్నయ్య, కానీ తప్పట్లేదు. అర్థం చేసుకో.
నా కోసం వెతకద్దు. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. తమ్ముడు, నువ్వెప్పుడు అంటుంటావు కదరా, అన్న అంటే అమ్మలో సగం నాన్నలో సగం అని. అలాంటి ఈ అన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావురా? వచ్చేరా, నువ్వు లేకపోతే బాగాలేదురా, నిజంగా బాగాలేదు. వచ్చే తమ్ముడు, వచ్చేరా. నువ్వు వచ్చేసిన దగ్గర నుంచి మీ అన్నయ్య పరిస్థితి అసలు ఏం బాగాలేదురా. నీ మీద బెంగతో మంచాన పడ్డాడు, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాడు రా. ఒకసారి రారా. అన్నయ్య, లే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నిజంగా నిన్ను వదిలి ఎప్పుడు వెళ్ళనన్నయ్య. నా కోసం ఒక్కసారి లే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇంకొకసారి నువ్వు వదిలేసి వెళ్ళావు, నిన్ను కొట్టం కాదు, నేను చచ్చిపోతాను. కౌశిక్ గారు, ఆదిత్య గారు, మీరు లాస్ట్ లో హక్ చేశారు కదా, అది చూడగానే నా ఫేస్ లో ఒక పెద్ద స్మైల్ వచ్చింది. వై? బికాస్ రియల్ లైఫ్ లో సంవత్సరాలు ఆ అన్న తమ్ముళ్ళకి పిల్లలు కూడా పుట్టేస్తారు, అయినా ప్యాచప్ అవ్వదు. సో ఐ హోప్ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అక్కడ చూసిన వాళ్ళు గానీ ఇక్కడైనా ఎవరి మధ్యలో అయినా వాళ్ళ అన్న తమ్ముళ్ళ మధ్య ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ప్లీజ్ మళ్ళీ మాట్లాడండి, ఆ ప్యాచప్ చేసుకోండి. బికాస్ టైం అనేది ఎవరి కోసం వెయిట్ చేయదు. ఇది మనం ఒక స్కిట్ రూపంలో, ఒక పర్ఫార్మెన్స్ రూపంలో చూపించాము, బట్ ఐ నో ఇన్ రియాలిటీ ఇట్లాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. కౌశిక్ గారు, ఓవర్ టు యూ, బికాజ్ మీరిద్దరు యువర్ రియల్ లైఫ్ బ్రదర్స్ కాబట్టి ఈ బాండ్ గురించి ఐ థింక్ మీరిద్దరే ఎక్కువగా మాట్లాడగలుగుతారు. నేను అనుకుంది ఏంటంటే ప్రియా గారితో ఉంటాను, వాడు నా కొడుకని. ఇట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. నాకు వాడికి 4.5 years డిఫరెన్స్ అండి. అంటే వాడిని ఎత్తుకోవడం నాకు గుర్తుంది. వాడు ఒక 1 year అప్పుడు, నాకు ఒక 5.5-6 ఏళ్ళు అప్పుడు ఎత్తుకోవడం గుర్తుంది. నాకు ఇప్పుడు ఒక కొడుకు, బట్ ఐ స్టిల్ ఫీల్ ఈజ్ మై ఎల్డర్ సన్. వాడుకో 40 ఏళ్ళు, నాకు 45 ఏళ్ళు వచ్చినా కూడా ఒక చిన్న అథారిటీ ఉంటుంది వాడి మీద. అంటే వాడికి పెళ్ళి 2 ఆడపిల్లలు, వాడి ఫ్యామిలీ, వాడి లైఫ్, స్టిల్ వాడు ఏదో ఒక మాట, ఏదో ఒక పని చేయాలన్నా నాకు చెప్పకుండా చేస్తే చిన్న కోపం. న్యాయం కూడా చేసేయచ్చు, వాడి లైఫ్ వాడి ఇష్టం. అది ఇప్పుడు ఎక్కడో మనసులో చెప్పాలి కదా, నాకు చెప్పకుండా చేశాడేంటి వాడిని. నేను ఇంకా చిన్న ఆదిత్యలాగా చూస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు అనుకుంటా అది కరెక్ట్ కదా, వాడు పెద్ద అయిపోయాడు. అది అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. వీఆర్ బ్లెస్డ్. ఎందుకంటే సాధారణంగా అందరూ అంటుంటారు అన్నదమ్ములకి ఎక్కువ డబ్బు దగ్గర గొడవ వస్తుందని. సో లక్కీగా భగవంతుడు దయ వల్ల ఇప్పటిదాకా మాకు ఎప్పుడు ఆ గొడవ రాలేదు, రాదని నమ్మకం, మా ఇద్దరి ప్రగాఢ నమ్మకం. కృష్ణ భగవాన్ గారు, నేను ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు నిజంగా ఇలా ఏడుస్తారు, ఇలా జరుగుద్ది అనిపించింది. కానీ ఈ రోజు నాకు అనిపించింది ఆ మూడ్ లో తీసుకెళ్లిపోయారు మీరు. ఆ డైలాగ్ సింక్ కానీ, ఎవరండి కొరియోగ్రాఫర్, ఎవరు చేశారు ఇది? దిలీప్ మాస్టర్.
చాలా బాగా చేశారు మాస్టర్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది డైలాగ్ సింగ్ కానీ చాలా అద్భుతంగా చేశారు. ఆ మూడ్ లో ఇమ్మర్స్ అయిపోయి మమ్మల్ని కూడా ఇమ్మర్స్ అయ్యేలా చేశారు. చాలా 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 అద్భుతంగా చేశారు నిజంగా. ధరణి గారు ఆ లిప్ సింగ్ కానీ డైలాగ్ చెప్పడం కానీ అద్భుతం, చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఇప్పుడు బాలాదిత్య గారు మీరు మాట్లాడాలి. మీకు నేను అడగాల్సింది ఏమనుకున్నానంటే, సో యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫాదర్ ఫిగర్, మీకు ఆయన అథారిటీ మీకు చూపించేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకనే కాదండి, లైఫ్ లో ఎవరైనా ఎంత ఎదిగినా సరే మనం తప్పు చేసినప్పుడు చెంపదెబ్బ కొట్టేవాళ్ళు, మంచి పని చేసినప్పుడు వసం తట్టేవాళ్ళు లేకపోతే మన జీవితం వ్యర్థం. నా దృష్టిలో తమ్ముళ్ళందరూ చాలా అదృష్టవంతులు, ఇలాంటి అన్నయ్యలు ఉంటారు కాబట్టి. అది ఆయన స్టార్టింగ్ లో మాట అన్నారు, బాలాజీ మాట్లాడితే కౌశిక్ మాట్లాడితే పురాణం వస్తుంది. నాకు ఎందుకు ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనిపిస్తుంది. వాస్తవంగానే మనకి తెలిసిన స్టోరీయే, బట్ దాంట్లో ఒక చిన్న ఎలిమెంట్. రామాయణం అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేకానికి రాముడు వస్తుంటే భరతుడు చెప్పులు పట్టుకుని ఎదురు వెళ్తాడు. ఆ సీన్ చూసి అందరికన్నా ఎక్కువ ఏడ్చింది ఎవరు అంటే ఇద్దరు. ఒకరు సుగ్రీవుడు, రెండో వాడు విభీషణుడు. ఎందుకు అంటే వాళ్ళు కదా అన్నదమ్ములంటే, మనం ఉన్నాం మా నన్నయ్యని చంపించుకునే మార్గం చూపించాం మనం. అన్నదమ్ములంటే అలా ఉండాలి కదా అని వెక్కి వెక్కి ఏడిచారు వాళ్ళిద్దరు. అంటే ఒకే రామాయణంలో ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి చూపించిన సందర్భం అది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అన్నయ్య రాముడు గొప్పతనం. బికాజ్ కైకేయి వరం అడిగినప్పుడు నువ్వు అడవులకు వెళ్ళిపోవాలి, ఈ రాజ్యం మీ తమ్ముడికి భరతుడికి రావాలి అన్నప్పుడు ఏమండి 1,00,000 రూపాయలు, 10 లక్షలు, పోనీ 1 కోటి రూపాయలు ఆస్తి పంపకాల్లో వాడికి ఎక్కువ నాకు తక్కువ అని కొట్టుకుంటున్నాం మనం ఈ రోజుల్లో. ఒక రాజ్యానికి చక్రవర్తి పదవిని తమ్ముడు కోసం అనుకున్నాను, మీ తమ్ముడు కోసం అంటే ఎంత తప్పని చేసావమ్మా, అనవసరంగా నాన్న వరాలకి వేస్ట్ చేసుకున్నావమ్మా. ఆ రెండు నన్ను అడిగితే నాకు చెప్తే అయిపోయేది కదా మాట. రాజ్యం నాకుంటే ఒకటి, తమ్ముడుకుంటే ఒకటినమ్మా అనగలిగాడు రాముడు. అంత గొప్ప అన్నయ్య కాబట్టి తమ్ముడు అలా తయారవగలిగాడు. మా అన్నయ్య కూడా అలాంటి వాడే. ఒక సామెత ఉంది, ఆడపిల్లలు పెద్ద కలిసి ఉంటారు, మగపిల్లలు చిన్నప్పుడు కలిసి ఉంటారు. కాదు, కలిసి ఉండే తత్వం ఉంటే మగపిల్లలు కూడా పెద్ద కూడా కలిసి ఉంటారు. అలా ఉండాలని, అందరూ అన్నదమ్ములు అలా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆది గారు, మీకు నాకు 2 అన్నయ్యలు. సో మీరు తమ్ముడు, నేను తమ్ముడు. సేమ్ ఈ ఫీలింగ్ నాది కూడా. ఎప్పుడు ఒకవేళ పెళ్లి అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి అనే పాయింట్ నిజమైతే మాత్రం అలాంటి పెళ్లి కూడా నేను చేసుకోవడానికి ఇష్టపడను. నాకు మా అన్నయ్యలు అంటే అంత ఇష్టం. నాకు ఈ 10 years లో నేను ఎంత సంపాదించానో, ఈ షోల ద్వారా మనం బయట చేసే ఈవెంట్ల ద్వారా, సినిమాల ద్వారా ఎంత సంపాదించానో నాకు తెలియదు. కానీ నేను సంపాదించిందంతా నా అన్నయ్యల కోసమే చేశాను. ఇంతవరకు నాకంటూ ఏం కొనుక్కోలేదు కూడా. నాకు మా అన్నయ్యలు అంటే నిజంగా అంత పిచ్చి. కౌశిక్ అన్న, బాలాదిత్య అన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్న చేసిన పర్ఫార్మెన్స్లు కానీ, లేకపోతే కౌశిక్ అన్న చేసే పర్ఫార్మెన్స్లు కానీ, వాళ్ళు మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అనమాట. అసలు ఎటువంటి ఆల్రౌండర్స్ అంటే, ఈ ఇండస్ట్రీలో మీరు ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫార్మ్ చేయగలిగిన వ్యక్తులు వాళ్ళిద్దరు. నాకు ఎందుకో ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ ఇంకా వాళ్ళిద్దరిని మర్చిపోయిందేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఆ అన్నదమ్ములు ఇద్దరిని ఆల్మోస్ట్ సినిమాలు, ఏ సినిమాలో మీరు ఏదైనా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, మీరు ఏ క్యారెక్టర్ ఇస్తారో ఇవ్వండి, అది మేము పర్ఫార్మ్ చేసి చూపిస్తాం అనే రేంజ్ యాక్టర్స్ అనమాట. వాళ్ళిద్దరూ పరిపూర్ణమైన అవకాశాలతో ఇంకా ఫుల్ గా సినిమాలన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అన్నయ్య మిత్రం దాదాపు 30 ఏళ్ళకి కలిసి నటిస్తున్నాం. 30 ఏళ్ళు నడుస్తున్నాం. బట్ కలిసి ఇద్దరం పర్ఫామ్ చేసే సందర్భాలు చాలా చాలా తక్కువ. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా, మల్లెమాల ద్వారా మరొక్కసారి అవకాశం కలిగించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు చేసిన మా ఈ స్కిట్ లో అంతా నిజమే, ఒక్కటి తప్ప. అదేంటంటే ఆ వదిన పాత్ర. ఆవిడ నటిగా చాలా బాగా చేశారు. కాకపోతే నా జీవితంలో మా వదిన పాత్ర అలా కాదు. మా వదిన చాలా చాలా మంచిది. అమ్మ లాంటి వదిన మాకు.